Yeah, good evening, all of you. Voice is clear. Please let me confirm. Voice వినపడుతుందా? వాయిస్ వినపడుతుందమ్మా? ఎస్ సార్ Yeah, screen is ఓకే okay. ఎస్ సార్ Screen వినిపిస్తుంది సార్ కనపడుతుందా? వినిపిస్తుంది సార్ కనిపిస్తుంది Okay, guys. Good, done. Okay. So, లాస్ట్ క్లాసెస్ లో మనం ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ సర్వీస్ కంపెనీలో కానీ సర్వీస్ ఫర్మ్ లో కానీ మనము కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ ఎలా చేయాలనో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో తర్వాత టాలీకి సంబంధించిన పోర్టల్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి కాలేజ్, స్కూల్ అండ్ హాస్పిటల్స్ లో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, కాలేజ్లో కానీ స్కూల్లో కానీ హాస్పిటల్లో కానీ ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమే. ఓకే, ఏ విధంగా మెయింటైన్ చేస్తారు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నేను వచ్చేసి కాలేజీకి సంబంధించిన అండ్ స్కూల్కి సంబంధించి మీరు ప్రాబ్లం చేయండి. ఎగ్జాంపుల్ హాస్పిటల్కి సంబంధించిన ప్రాబ్లం నేను చేస్తాను. ఓకే, డన్. మనకి ప్రాబ్లం నెంబర్ 6, ఎల్ఐటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్. ఈ ప్రాబ్లం మీరు చేయాలి. ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 7 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7, 6 రెండు చేయాలి. ఓకే, ఒక హాస్పిటల్లో మనం వర్క్ చేస్తే అకౌంట్స్, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని, బిల్స్ ని, ఇన్వాయిసెస్ ని ఎలా రైట్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఎగ్జాంపుల్ హాస్పిటల్ అకౌంట్స్. ఇదే విధంగా మీరు సర్వీస్ ఓరియంటెడ్ డిఫరెంట్ ప్లేసెస్ లో చేయొచ్చు. లైక్ స్కూల్లో చేయొచ్చు, అండ్ కాలేజీలో చేయొచ్చు, తర్వాత రెస్టారెంట్ లో చేయొచ్చు. ఓకే, సో తర్వాత థియేటర్స్ లో చేయొచ్చు. అంటే సర్వీస్ ఎక్కడెక్కడ జరుగుతుందో అన్ని ప్లేసెస్ లో చేయొచ్చు. చారిటీస్ లో చేయొచ్చు. ఓకే, సో ఇలా ఆల్ ప్లేసెస్ లో ఈ అకౌంట్స్ ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, హాస్పిటల్స్ లో మీరు చెప్పండి. ఒక హాస్పిటల్స్ లో మనకి ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, ఏదైనా కావచ్చు, అది హాస్పిటల్ అనుకోండి, ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. న్యూ బిజినెస్ హాస్పిటల్ అనుకోండి, న్యూ బిజినెస్. ఏ న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా మంత్లీ జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ అండ్ కొన్ని ఇన్కమ్స్ మ్యాండేటరీ కన్ఫామ్ గా ఉంటాయి. ఉండవు అనే దానికి ఛాన్స్ ఉండదు. మీరు ఒక 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారండి, లేదంటే 10 lakhs అయినా 5 lakhs అయినా సంథింగ్, ఎన్ని lakhs పెట్టైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ కంపల్సరిగా మంత్లీ ఖర్చు అయ్యే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. ఇప్పుడు హాస్పిటలే స్టార్ట్ చేశారు, ఒక 10 lakhs 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేస్తాం, అండ్ మార్కెట్లో సేల్స్ కూడా జరుగుతాయి. అవి కామన్. ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఏంటవి చెప్పండి? హాస్పిటల్ పక్కన పెడితే మీ హోమ్ లో చెప్పండి, మీ సొంత హోమ్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి చూద్దాం. ఎగ్జాంపుల్, మీ హోమ్ లో జరిగే ఎక్స్పెన్సెస్ చెప్పండి మా. చెప్పండి, ఎలక్ట్రిసిటీ బిల్, ఏంటిమా? రెంట్ సార్, రెంట్, ఇంకా ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు. వెరీ గుడ్. ఇంకా 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 చెప్పండి. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. కొత్తగా ఒక న్యూ బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్ లో ఆపినా ఆగకుండా కామన్ థింగ్, ఒక మెచ్యూరిటీగా ఆలోచించండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెలకు ఖచ్చితంగా కట్టవలసిన ఎక్స్పెన్సెస్ ఏమిటి చెప్పండి. కామన్ థింగ్ ఇది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మినిమం ఖర్చు అయ్యేటివి కొన్ని ఉంటాయి. అవి ఏంటి చెప్పండి? ఎనీవన్. ఎలక్ట్రిసిటీ బిల్ అన్నారు, ఓకే గుడ్.
రెంట్ అన్నారు. ఓకే, గుడ్. ఇంకా ఏముంటాయి ఆ బిజినెస్ లో గానీ, ఆ కంపెనీలో గానీ? బైక్ పెట్రోల్. ఏంటండి? చెప్పండి, ఆలోచించాలి. రేపటి రోజు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి కదా. కానీ కనీసం ఒక ఫైవ్ అన్న చెప్పాలి కదా. ఇవి పర్టికులర్ గా బిజినెస్ బుక్లు చదవాల్సిన అవసరంలా. కామన్ థింగ్ అది. జస్ట్ కామన్ థింగ్. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎక్స్‌పెన్సెస్ ఏముంటాయి నెలలో? ఎవరడిగినా చెప్తారు అది. కామర్సే ఉండాలి, నాన్ కామర్సే ఉండాలని ఏం లేదండి. ఎవరడిగినా చెప్పొచ్చు. చెప్పండి. చెప్పండమ్మా. ఒక బిజినెస్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి. హాస్పిటలే కాదండి. స్కూల్లో అకౌంట్స్ మెయింటైన్ చేసినా, కాలేజీలో అకౌంట్స్ మెయింటైన్ చేసినా, రెస్టారెంట్‌లో అకౌంట్స్ మెయింటైన్ చేసినా, థియేటర్స్‌లో అయినా, చారిటీస్‌లో అయినా కామన్‌గా ఉండే కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే వర్కర్స్‌కి సాలరీస్ పే చేయాలి సార్. రెంటు, ఎంప్లాయీస్‌కి వర్కర్స్‌కి సాలరీస్ సాలరీస్, ఆఫీస్ అన్నాక టెలి బిల్. సో ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్. సో ఆఫీస్ అన్నాక ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. సో తర్వాత ఆఫీస్ అన్నాక పోస్టేజ్, పోస్టులు పంపిస్తా ఉంటారు. ఆఫీస్ అన్నాక స్టేషనరీ. సో తర్వాత ఇంకా మనకి మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్. సో డిప్రిసియేషన్. తర్వాత ఇన్సూరెన్స్. ఓకే, ఇవన్నీ నువ్వు కాలేజీలో పనిచేసినా రూమ్ రెంటే అంటారు, ఎంప్లాయీస్కి శాలరీనే అంటారు, టెలిఫోన్ బిల్లే అంటారు, ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు. నువ్వు స్కూల్లో పనిచేసినా రెంటే అంటారు, శాలరీసే అంటారు, టెలిఫోన్ బిల్లే అంటారు, ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు. ఈ ఎక్స్పెన్సెస్ మీరు ఎక్కడ పని చేసినా మారవమ్మా. ఫిక్స్ అయిపోండి. మీరు హాస్పిటల్లో పనిచేసినా రెంటే అంటారు, స్కూల్లో పనిచేసినా రెంటే అంటారు, కాలేజీలో పనిచేసినా రెంటే, రెస్టారెంట్లో పనిచేసినా రెంటే, థియేటర్లో పనిచేసినా శాలరీ రెంటే అంటారు. నువ్వు ఐటీ కంపెనీలో పనిచేసినా శాలరీనే అంటారు, కాలేజీలో పనిచేసినా శాలరీనే, స్కూల్లో పనిచేసినా శాలరీనే, రెస్టారెంట్లో పనిచేసినా శాలరీనే అని పిలుస్తారు. కానీ కానీ సో ఒక ఇన్కమ్స్ మాత్రం మనం వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి ఇన్కమ్స్ పదాలు మారతాయి. ఇన్కమ్స్ పదాలు మారతాయి. ఓకే. ఆ ఇన్కమ్స్ పదాలు ఏంటి? ఒకవేళ ఇప్పుడు మనం హాస్పిటల్‌లో ఉన్నాం. హాస్పిటల్‌లో ఇన్కమ్ వర్డ్స్ ఏం మారతాయి? చెప్పండమ్మా. ఒక హాస్పిటల్‌లో ఇన్కమ్స్‌కి ఉండే వర్డ్స్ ఏంటి చెప్పండి? చెప్పండి చూద్దాం. చెప్పండమ్మా. ఏం వర్డ్స్ యూజ్ చేస్తారు ఇన్కమ్స్ పదాల్లో? ఓకే. స్కూల్లో, కాలేజీలో ఏముంటాయి చెప్పండి? స్కూల్లో, కాలేజీలో ఇన్కమ్స్‌కు ఏమని పదాలు వాడతారు? ఫీజు. అదే సార్. ఎలాంటి ఫీజు? ఒకవేళ స్కూల్లో ఉంది అనుకోండి, స్కూల్ అకౌంట్స్ అనుకోండి. స్కూల్ ఫీజు. స్కూల్ అకౌంట్స్‌లో ఇన్కమ్స్‌కి ఏమని పిలుస్తారు? ఓకే. ఎగ్జామ్ ఫీజ్ అంటారా? ఎగ్జామ్ ఫీజ్ రిసీవ్డ్. సో తర్వాత డ్రెస్ ఫీజ్ రిసీవ్డ్. సో తర్వాత ట్యూషన్ ఫీజ్ రిసీవ్డ్. వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి ఈ పదాలు మారతాయి. ఇన్కమ్స్ సేమ్ ఉండవు. సో తర్వాత ఆహ్, ఇంకా ఏముంటాయి? ఎగ్జామ్ ఫీజ్ రిసీవ్డ్ అయిపోయిందా? డ్రెస్ ఫీజ్ రిసీవ్డ్, ట్యూషన్ ఫీజ్ రిసీవ్డ్. సో తర్వాత ఇంకా ఏముంటాయమ్మా? అడ్మిషన్ ఫీజ్ రిసీవ్డ్. ఇలా ఇక్కడ వర్డ్స్ మారతాయి. అదే హాస్పిటల్ అనుకోండి, ఏముంటారు? ఆపరేషన్ ఫీజ్ రిసీవ్డ్, ఇన్వాయిస్ రైజ్ చేయడం. సో తర్వాత రూమ్ రెంట్ ఫీజ్ రిసీవ్డ్. సో తర్వాత మెడిసిన్ ఫీజ్ రిసీవ్డ్. మెడిసిన్ ఫీజ్ రిసీవ్డ్. ఇంకా ఏముంటాయమ్మా? కన్సల్టెన్సీ ఫీజ్ రిసీవ్డ్. డాక్టర్కి ఇవ్వాలి కదా కలవాలంటే ఓపీ. ఇలా వర్డ్స్ మారతాయి.
ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఎక్స్‌పెన్సెస్ పదాలు మారవు ఎక్కడైనా కూడా. ఓకే. ఇక్కడ మన హాస్పిటల్ అకౌంట్‌కి వచ్చినట్లయితే వన్స్ టాలీలో మీరు 1,00,000 కంపెనీస్ క్రియేట్ చేసిన 1,00,000 కంపెనీస్ క్రియేట్ చేసిన డిఫాల్ట్‌గా మనకి గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? 28 ఉంటాయి. లెడ్జర్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. వోచర్స్ ఎన్ని ఉంటాయి? 24. 24 ఉంటాయి. ఇప్పుడు మనం చేసేది వచ్చేసి గ్రూప్స్ ప్రాబ్లమ్. గ్రూప్స్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే 28 గ్రూప్స్‌తో పాటు మనకి డిఫాల్ట్‌గా అడిషనల్‌గా ఒక 4 గ్రూప్స్ యాడ్ చేస్తాం. అంటే ఏంటి? ఒక హ్యూమన్ బాడీ హాస్పిటల్ అంటున్నాం కాబట్టి ఒక హ్యూమన్ బాడీలో మనకు మన బాడీలో ఉన్న పార్ట్స్ మీరు చూస్తే మన బాడీలో ఉన్న పార్ట్స్ ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క డాక్టర్ ఉంటారు మార్కెట్‌లో. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క పార్ట్‌కి బాడీలో ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు. ఓకే. ఎందుకంటే హార్ట్‌కి ఒక డాక్టర్ ఉంటాడు. ఓకే. సో, తర్వాత ఇంకా మనకి హార్ట్‌కి ఉంటారు. లివర్‌కి ఉంటారు. లివర్‌కి కూడా ఒక డాక్టర్ ఉంటాడు. ఓకే. సో, తర్వాత నీస్‌కి మన మోకాళ్ళకి కూడా ఒక డాక్టర్ ఉంటాడు. సో, తర్వాత హెడ్‌కి ఒక డాక్టర్ ఉంటాడు. అంటే మనిషి బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కి ఒక్కొక్క కోర్స్ ఉంటది. ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు మార్కెట్‌లో. అంటే ఇక్కడ బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కి కూడా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయమ్మా. ఓకే. గుండెకు లైక్ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్, న్యూరాలజీ డిపార్ట్‌మెంట్, నరాలకు న్యూరాలజీ డిపార్ట్‌మెంట్, ఆన్కాలజీ డిపార్ట్‌మెంట్, ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ ఇలా రకరకాల డిపార్ట్‌మెంట్స్ ఉంటాయమ్మా. సో, ఇలాంటి డిపార్ట్‌మెంట్‌లో ఏమేమి ఎక్స్‌పెన్స్ జరుగుతున్నాయి? ఏమేం డిపార్ట్‌మెంట్‌లో ఏం ఇన్‌కమ్స్ వస్తున్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇక్కడ మనకి ప్రాబ్లమ్‌లు చూడండి. ఆర్థోపెడిక్స్. సో, మనకి ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ ఉంది. అదే విధంగా ఆన్కాలజీ డిపార్ట్‌మెంట్ ఉంది. ఓకే. మనకేముందమ్మా ఇక్కడ ఆన్కాలజీ. ఆన్కాలజీ డిపార్ట్‌మెంట్ అండ్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఏమేమి ఎక్స్‌పెన్సెస్ జరుగుతున్నాయి? ఓకే. తర్వాత ఆర్థోపెడిక్‌లో ఏమి ఎక్స్‌పెన్స్ జరుగుతున్నాయి? ఆన్కాలజీలో ఏమి ఎక్స్‌పెన్సెస్ జరుగుతున్నాయి? ఓకే. తర్వాత ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎలాంటి ఇన్‌కమ్స్ వస్తున్నాయి? తర్వాత ఆన్కాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఎలాంటి ఇన్‌కమ్స్ వస్తున్నాయి? ఫైనల్‌గా బిజినెస్ నెట్ ప్రాఫిట్ ఎంత? ఓకే. అంటే క్యాన్సర్ వస్తా ఉంటది. చాలా మంది మీరు గమనిస్తే క్యాన్సర్ అనేది వస్తా ఉంటది. దానికి ఉందామా డిసీజెస్? లైక్ ఆన్కాలజీకి మనకి డిసీజెస్‌కి సంబంధించిన వైద్యం ఉందా? ఆ! సో, ఆర్థోపెడిక్స్ అండ్ ఆన్కాలజీ. ఎముకలకు సంబంధించిన డిపార్ట్‌మెంట్, తర్వాత క్యాన్సర్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్. ఓకే. ఈ యొక్క అకౌంట్స్‌ని రైజ్ చేయడం ఎలా? కన్సల్టింగ్ ఫీజ్ బిల్లు రైజ్ చేయడం ఎలా? ఎక్స్‌పెన్సెస్ బిల్లు రైజ్ చేయడం ఎలా? అనేది టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ప్రైమ్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే. డన్. టాలీ ఓపెన్ చేస్తున్నా. ప్రైమ్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంగ అడ్రెస్ అవన్నీ మీరు రియల్ టైమ్‌లో ఇచ్చుకోండి. ప్రెజెంట్ నో నీడ్. ఆంధ్రప్రదేశ్. సేవ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? ఈ స్క్రీన్ సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? సేవ్ చేయాలంటే స్క్రీన్ Control. కంట్రోల్ జే. కంట్రోల్ జే. కంట్రోల్ ప్లస్ ఏ అంటే డైరెక్ట్‌గా మనకి సేవ్ అవుతుంది. ఓకే. మనకి 28 గ్రూప్స్ ఉంటాయని చెప్పాను నేను. ఏం చెప్పాను? 28 గ్రూప్స్ ఉంటాయని చెప్పాను. ఈ 28 గ్రూప్స్ ఈ 28 గ్రూప్స్‌కి 4 గ్రూప్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నాను. 4 గ్రూప్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తున్నా. ఆ 4 గ్రూప్స్ ఏంటి? అంటే చూడండి. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్‌పెన్స్. ఆర్థోపెడిక్స్
డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఏముంది? ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ ఎక్స్పెన్స్ ఉంది అండ్ ఎక్స్పెన్స్ ఉంది. తర్వాత 2 ఎక్స్పెన్సెస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 2 ఇన్కమ్స్ డిపార్ట్మెంట్లు కూడా మారుతాయి. ఇక్కడ ఇన్కమ్స్. ఓకే, ఇప్పుడు ఆర్థోపెడిక్ లో మనకి ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఆర్థోపెడిక్స్ ఇన్కమ్ లో ఇన్కమ్స్ ఏమున్నాయి, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ లో ఇన్కమ్స్ ఏమున్నాయి, ఆర్థోపెడిక్ ఒకటి, ఆన్కాలజీ ఒకటి. ఇక్కడ 4 డిపార్ట్మెంట్స్ ఎక్స్ట్రా చేస్తున్నాను. ఈ 28 గ్రూప్స్ కి ఈ 4 గ్రూప్స్ ఎక్స్ట్రా చేస్తున్నాను. ఇప్పుడు నిన్నటి ప్రాబ్లమ్స్ ని మీరు చూస్తుంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్ని బయటికి షో చేస్తాయి. కానీ ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ లో బయటికి షో చేయవు. రెంట్, శాలరీస్ ఇవన్నీ బయటికి కనిపించవు. గ్రూప్ లోపల ఉంటాయి. అంటే ఇది గ్రూప్ అనుకోండి, ఈ గ్రూప్ లోనే రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ ఉంటాయి. ఇన్కమ్స్ లోనే ల్యాబ్ ఫీజు రిసీవ్డ్, ఆపరేషన్ ఫీజు రిసీవ్డ్, మెడిసిన్ ఫీజు రిసీవ్డ్ ఇవన్నీ కూడా ఇన్కమ్ లోపల ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో మీకు ఈ 4 గ్రూపులే బయటికి కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఆ 4 గ్రూపులు బయటికి కనపడతాయి. ఆ విధంగా గ్రూప్స్ లో మనం సెటప్ చేస్తున్నాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్. కంట్రోల్ ఏ, సేవ్. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్మా, ఇది కూడా ఒక సర్వీస్ ప్రాబ్లమే. ఓకే, మనము మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టండి, రిమైనింగ్ అన్ని నో పెట్టండి. కంట్రోల్ ఏ, సేవ్. వన్స్ టాలీ ప్రైమ్ 6.2 లో లేటెస్ట్ వర్షన్ లో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టెక్నిక్స్ ఉంటాయి. కావాలంటే చూసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్, లెఫ్ట్ సైడ్ లో చూడండి 28 గ్రూప్స్. లెడ్జెస్, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ డిఫాల్ట్ గా ఉంటాయమ్మా, వీటిని చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓచర్ టైప్స్, 24 ఓచర్ టైప్ గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ లో అండర్ లో మీరు చూడొచ్చు, డిఫాల్ట్ గా ఉంటాయి. ఎస్కేప్, ఎస్కేప్. ఆల్టర్ లోకి వెళ్ళి లెడ్జర్ లోకి వెళ్ళండి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రం ఉంటాయి. ఓకే, ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు ఫస్ట్ మనం క్రియేట్ లోకి వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే క్లాస్ లో మీరు డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళింటారు. ఈ రోజు చెప్పబోయే ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ గ్రూప్ లోకి వెళ్ళాలి. గ్రూప్ లోకి వెళ్ళి మనకి ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, క్యాన్సర్ సంబంధించిన డిపార్ట్మెంట్ అండ్ ఎముకలకు సంబంధించిన డిపార్ట్మెంట్. ఓకే, వీటిని అక్కడ క్రియేషన్ చేయాలి. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. ఇక్కడే అండర్ గ్రూప్ లోనే ఇక్కడే సెటప్ చేస్తున్నాం. లెడ్జర్ లో చేయకుండా గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తుంది. గ్రూప్ లోపల సెటప్ చేసాం, గమనించాలి. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క సెటప్ వేరుగా ఉంటుంది. అది మీరు క్లియర్ గా గమనించాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో తర్వాత నెక్స్ట్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ చూడండి, ఈ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఈ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ చేస్తున్నాం. అండర్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. గ్రూప్ లోపలే సెటప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఈ విధంగా 4 గ్రూప్స్ ఎక్స్ట్రా చేసాం. సో ఈ రెండు వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ రెండు వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్స్.
ఓకే, డన్. సో ఇప్పుడు ఈ 4 గ్రూపులు మనం చేసామండి. రెండేమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద, మరొక రెండేమో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద. ఈ 4 గ్రూపులు ఈ యొక్క 28 గ్రూప్స్ లో కలిసిపోతాయి. కలిసిపోయి ఇవి ఎక్కడ కనబడతాయి? లెడ్జర్స్ క్రియేషన్ లో కనబడతాయి. లెడ్జర్స్ క్రియేషన్ లో మనకు కనబడతాయి. చూడండి, ఎస్కేప్ ఇవ్వండి, ఒకసారి ఎస్కేప్ ఇవ్వండి, ఒకసారి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. గ్రూప్స్ ఇక్కడ వచ్చాయా అండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో 2 లెడ్జర్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ లో 2 గ్రూప్స్ ఉన్నాయి. అంటే 4 గ్రూప్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి. 32 గ్రూప్స్ కనబడుతున్నాయి అండర్ లో చూడండి. అంటే ఇవి గ్రూప్ లో యాడ్ అయిపోయాయి. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జర్ లోకి వెళ్ళండి. ఫస్ట్ లెడ్జర్ ఏముంది మనకి ప్రాబ్లంలో? క్యాపిటల్. క్యాపిటల్ కి క్యాపిటల్ తీసుకోండి. కంట్రోల్ ఏ ఫర్ సేవ్, యాపిల్ సేవ్. నెక్స్ట్ చూడండి, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పెన్స్ రెంట్, శాలరీ, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. ఆన్కాలజీ డిపార్ట్మెంట్ లో రెంట్, శాలరీ, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. చూసారా? ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఎక్స్పెన్సెస్ కామన్, కానీ ఇన్కమ్స్ మారుతాయి. అది గమనించాలి. ఇన్కమ్స్ అనేది మారుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, రెంట్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కాబట్టి మనం గుర్తుగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కావాలి కాబట్టి ఆర్థో డిఈ అని పెట్టుకుంటాం. ఆర్థో డిఈ అంటే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా? చెప్పండి, ఇక్కడ ఏ గ్రూప్ తీసుకోవాలి? చెప్పండి గైస్, చెప్పండి మా, ఏం తీసుకోవాలి ఇక్కడ? అఖిల, లక్ష్మి, రాధిక, శ్రీశైలం, చెప్పండి ఏం తీసుకోవాలి అక్కడ? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా? రెస్పాండ్ ప్లీజ్, డోంట్ బి సైలెన్స్. చెప్పండి, తెలిసిన వరకు చెప్పండి. చెప్పండి, మా ప్రాబ్లం ఏం లేదు, తప్పేనా ఏం కాదు. ఈ రకంగా ఉంటే జాబులు వచ్చినట్టు ముద్దులాగా ఉంటే జాబులు ఎవరు ఇస్తారండి? ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకపోతే జాబులు ఎలా వస్తాయి? ఏ విధంగా వస్తాయి? రేపు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇలాగే మూగెద్దాలు ఉంటే జాబులు ఇస్తారా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి, కొంచెమన్నా రెస్పాండ్ అయ్యే అవగాహన ఉండాలి. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ తెలుసా లేదా అనేది కూడా రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే క్లాస్ గోడలకు చెప్తున్నామా, మనుషులకు చెప్తున్నామా? ఇలాగుంటే జాబులు వచ్చినట్టే. ఓకే, సో రెంట్ ఆర్థో డిఈ అంటే మనం 4 గ్రూప్స్ ఏవైతే మనం చేస్తున్నామో ఆ 4 గ్రూప్స్ అనేటివి మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో ఇక్కడికి యాడ్ అయి ఉంటాయి. కావాలంటే చూడండి, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. ఇప్పుడు మనం చేసేది ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయాలి. చూడండి, దాని అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఆటోమేటిక్ గా వచ్చేసింది. మనం సపరేట్ గా తీసుకుంటాం అంట. నెక్స్ట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ, సేమ్ ఆర్థోపెడిక్స్. సో తర్వాత నెక్స్ట్ టెలిఫోన్ బిల్, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్. ఈ విధంగా ఆ 4 ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ అండర్ లో మనం ఎంటర్ చేసాం. మరొకటి నెక్స్ట్, రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అండర్ లో తీసుకోవాలి. ఆన్కో డిఈ ఇక్కడ ఏం తీసుకోవాలి? ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి.
దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. కంట్రోల్ ఏ. సాలరీస్ ఆన్కో డిఈ. టెలిఫోన్ ఆన్కో డిఈ. ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్కో డిఈ. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆన్కో డిఈ. ఈ విధంగా ఆ డిపార్ట్మెంట్లో ఏమైతే వస్తున్నాయో అవన్నీ ఆ డిపార్ట్మెంట్లో వేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, అంటే అదే డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అదే డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్స్ కూడా ఉన్నాయి. కన్సల్టేషన్ ఫీజ్, ఎందుకంటే డాక్టర్ మీట్ అవ్వాలంటే ఓపీ అంటారు, కన్సల్టింగ్ ఫీజు అంటారు, డాక్టర్ ఫీజు కూడా అంటారు. ఓకే, ఇక్కడ ఆర్థో డిఐ. డిఐ అంటే డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ అంటారు. ఆర్థో డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ల్యాబ్ ఫీజ్, ఆపరేషన్ ఫీజ్, సేమ్ డిపార్ట్మెంట్. మెడిసిన్స్ ఫీజ్, ఈ విధంగా ఇన్కమ్స్ అని ఒక డిపార్ట్మెంట్ లో పే చేయాలి. నెక్స్ట్ ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. మెడిసిన్ చేసామా? డాక్టర్స్ ఫీజ్ ఆన్కో డిఐ. ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, దాని అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో తర్వాత రూమ్ రెంట్, ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. మీరు ఏదైనా మాడిఫికేషన్ చేయాలన్నా, ఏదైనా ఆల్టర్ చేయాలన్నా ఎస్కేప్ ఇచ్చేసి టోటల్గా ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళితే మీరు ఏదైనా ఆల్టర్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటాయి. ఓకే, డన్. కంపెనీ క్రియేషన్ చేసాం, లెడ్జర్ క్రియేషన్ చేసాం, గ్రూప్స్ కూడా చేసాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఓచర్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్ రిసిప్ట్. ఇన్కమ్ కదా, బిజినెస్ ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్ లో తీసుకోవాలి. డేట్ చూడండి 1/5. డేట్ మార్చండి 1/5. క్యాపిటల్ 5 lakhs. క్యాష్. సో తర్వాత నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ 3/5. పేమెంట్ తీసుకోండి, డేట్ మార్చండి 3/5/25. ఓకే, ఫస్ట్ రెంట్ టైప్ చేయండి. ఆన్కాలజీ డిపార్ట్మెంట్ చూపిస్తుంది, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఆర్థోపెడిక్ కావాలి కాబట్టి ఆర్థోపెడిక్ సెలెక్ట్ చేయండి. తర్వాత 25,000. ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ డెబిట్ ఎక్స్పెన్సెస్, ఆల్వేస్ క్రెడిట్ ఇన్కమ్స్. ఇప్పుడు రెంట్ డెబిటే అని మీకు తెలుసు, శాలరీ డెబిట్ అని మీకు తెలుసు, టెలి బిల్ డెబిట్ అని మీకు తెలుసు, ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్ అని మీకు తెలుసు. అన్ని డెబిట్ అని తెలిసినప్పుడు అన్నిటిని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేస్తే తప్ప ఏమైనా తప్పు వస్తుందా? క్రెడిట్ క్యాష్ చేస్తే ఎనీవన్? సింగిల్ గా తీసుకున్నా సేమే.
అన్ని కలిపి డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేసినా సేమే. సో కాబట్టి రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్, మిస్‌లెనియస్ సర్వీసెస్ అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు క్రెడిట్ క్యాష్ ఇలా తీసుకున్నా సేమ్ రిజల్టే వస్తది. అలా చేయడం ఎందుకు? నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్‌పెన్సెస్ అని మనకు తెలుసు. మనకు నాలెడ్జ్ ఉంది. కాబట్టి మళ్ళీ డీఆర్ఏ ఇవ్వండి. సాలరీస్ డిఈ 80,000 మళ్ళీ డిఈ. టెలిఫోన్ బిల్ ఆర్థో 15,000 మళ్ళీ డిఈ. మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ 5,000 ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేస్తే సరిపోతుంది. ఎంటర్. ఒక హాస్పిటల్‌లో డిపార్ట్మెంట్ వైస్‌గా మనం ఏ విధంగా బిల్లు రైజ్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తున్నాను. ఓకే. సో తర్వాత మళ్ళీ ఎక్స్‌పెన్సెసే కదా! 6/5 మళ్ళీ ఎక్స్‌పెన్సెసే. ఓకే. సో ఇక్కడ చూడండి. డేట్ మార్చండి. 6/5 ఇక్కడ కూడా రెంటే. ఒకవేళ సింగిల్‌గా ఒకటి పోస్ట్ చేసి చూపిస్తాను. ఆన్కాలజీ రెంట్ అనుకో 15,000 క్యాష్ తీసుకుంటున్నా. క్రెడిట్ క్యాష్ తీసుకుంటున్నా. ఇప్పుడు కంట్రోల్ పి ప్రివ్యూ. చూడండి ఇన్వాయిస్ ఎలా ఉంటుంది? ఎక్స్‌పెన్స్ ఇన్వాయిస్ పేమెంట్ ఎక్స్‌పెన్స్ సంబంధించిన పేమెంట్ ఇన్వాయిస్ మనకు టాలీ ప్రైమ్‌లో ఇలా కనపడుతది. క్రెడిట్ అకౌంట్ 15,000 కింద క్యాష్ ఇలా ఉంటుంది మా ఇన్వాయిస్. ఇన్వాయిస్ హాస్పిటల్‌లో ఇన్వాయిస్ ఎలా రైజ్ చేస్తారు? కంట్రోల్ పి అంటే ప్రింట్. ప్రింట్. చూడండి. పేమెంట్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. రెంట్‌కైనా, సాలరీస్‌కైనా, టెలిఫోన్ బిల్‌కైనా ఏదైనా గాని ఇలాగే ఉంటుంది. ఓకే. డన్. మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సాలరీస్ ఆన్కో డిఈ అన్ని కూడా వేసి అన్ని ఎంటర్ చేసి ఇన్వాయిస్ ఎలా విధంగా ఉంటుందో చూద్దాం. అది కూడా 20,000 డెబిట్ కదా! మళ్ళీ డెబిట్ చేయండి. టెలిఫోన్ బిల్ ఆన్కో 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్కో 5,000 7,000 ఇప్పుడు క్రెడిట్ క్యాష్ బిల్లు చూద్దామా? కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ చూసారా? కంట్రోల్ ఆల్ట్ జెడ్ జూమ్ చూడండి. ఎక్స్‌పెన్సెస్ అన్ని డెబిట్, క్యాష్ ఇక్కడ క్రెడిట్‌లో చూపిస్తుంది. మనకు టాలీ ప్రైమ్ 6.2లో పేమెంట్ ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ చేయాలో చూపిస్తున్నాను. ఓకే. డన్. ఇలా చూసుకోవచ్చు మనం. ఎస్కేప్. ఎస్కేప్. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ కంప్లీటా? ఇప్పుడు ఇన్కమ్స్‌లోకి వెళ్దాం. 10/5 రిసిప్ట్‌లోకి వెళ్ళండి. Excuse me, డేట్ sir. మార్చండి. Excuse me. Sir, ఏంటిమా? వీడియో రావట్లేదు సార్. ఆడియో వరకే వస్తుంది. మీ నెట్ ఒకసారి చెక్ చేసుకోండి. కన్సల్టింగ్ ఫీజ్ డిఐ 35,000 మీరు ఒకసారి నెట్ ఆఫ్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే. నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని ఏమవుతాయి? క్రెడిట్ అవుతాయి. మీరు సింగిల్‌గా తీసుకోవడం కంటే క్రెడిట్ కన్సల్టింగ్ ఫీజ్, డెబిట్ క్యాష్ ఇలా తీసుకోవడం కంటే నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్ అని మీకు తెలుసు. అన్నీ క్రెడిట్ చేసి క్యాష్ డెబిట్ చేయొచ్చు. మళ్ళీ క్రెడిట్ చేయండి. ల్యాబ్ ఫీజ్ 15,000 ఆపరేషన్ ఫీజు మెడిసిన్ ఫీజు క్రెడిట్ క్యాష్ బిల్లు రైజ్ చేద్దామా? ఓకే. మనకు అంటే హాస్పిటల్‌కి రావాల్సిన బిల్లు ఇన్కమ్ ఏ విధంగా ఇన్వాయిస్ ఉంటుంది? కంట్రోల్ పి ప్రింట్ రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్ ఇవన్నీ క్రెడిట్ క్యాష్ డెబిట్ అవుతుంది.
రిసిప్ట్ ఓచర్ మా ముందు పేమెంట్ ఓచర్, ఇప్పుడు రిసిప్ట్ ఓచర్ చూపిస్తున్నాను. ఎస్కేప్ సేవ్ చేయండి, కంట్రోల్ ఏ సేవ్. మళ్ళీ ఇన్కమే కదా, ఆన్కాలజీ డిపార్ట్మెంట్ 25 డాక్టర్స్ ఫీజు 55,000 మళ్ళీ క్రియేట్ చేయండి. ల్యాబ్ ఫీజు ఆన్కో డిఐ 20,000 మళ్ళీ క్రియేట్ చేయండి. మెడిసిన్స్ నెక్స్ట్ ఆపరేషన్ తర్వాత రూమ్ రెంట్, కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి రిసిప్ట్ ఓచర్, ఇది ఆన్కాలజీ డిపార్ట్మెంట్, ముందుది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. ఎస్కేప్ ఎస్కేప్ సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలంటే డే బుక్ లేకి వెళ్ళాలి. ఆల్ట్ F2 ఇచ్చి డేట్లు తీసేయండి. 1/5/31/5 ఆ మంత్ లో పోస్ట్ చేసిన ఎంట్రీస్ అన్ని కనపడతాయి. ఎస్కేప్ ఇవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత? 2,22,000 2,22,000. 4,04,000 లో 1,82,000 వెళ్ళిపోతే 2,22,000 ఇక్కడ చూపిస్తుంది. చూసారా? ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏమైనా కనపడుతున్నాయా బయటికి? లేదు. మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే, సార్ 57,000 జరిగింది సార్ అని చెప్తారు. ఏమేం జరిగింది దాంట్లో అంటే అప్పుడు ఎంటర్ ఇచ్చేసి, సార్ ఎలక్ట్రిసిటీ బిల్లు 5,000, రెంట్ 15,000, శాలరీస్ 20,000, టెలిఫోన్ 10,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 7,000 జరిగిందని మీరు చెప్తారు. తర్వాత ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగిందంటే 1,25,000 జరిగింది సార్ అని చెప్తారు. ఏమేం జరిగింది అంటే, సార్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 5,000, రెంట్ 25,000, శాలరీస్ 80,000, టెలిఫోన్ బిల్ 15,000 జరిగిందని చెప్పాలి. అదే ఇన్కమ్స్ అడిగితే ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ 2,01,000, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ 2,03,000. ఏమేం జరిగింది అంటే దాని లోపలికి వెళ్తే, సార్ కన్సల్టింగ్ ఫీజు 35,000, ల్యాబ్ ఫీజు 15,000, మెడిసిన్స్ 33,000, ఆపరేషన్ ఫీజు 1,20,000 అని చెప్పాలి. అంటే ఇవి యాక్చువల్గా బయటికి కనిపించాలి. బయటికి కనిపించకుండా మనం ఒక గ్రూప్ లోపల సెటప్ చేశాం. ఇలా డాష్ బోర్డ్ లో వెళ్ళండి, రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది 9,04,000. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, పేమెంట్ లో 2 ఉన్నాయి, రిసిప్ట్ లో 3 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, ఓచర్ టైప్స్, కరెన్సీస్. ఓకే, సో ప్రీవియస్ నిన్నటి ప్రాబ్లం చూపిస్తాను చూడండి. ఎక్స్పెన్సెస్ బయటికి ఎలా కనపడతాయో. నిన్నటి ప్రాబ్లం ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఆల్ట్ F అని ఇవ్వండి. ఇక్కడ బయటికి కనబడుతున్నాయా? వేజెస్ అని, రెంట్ అని, డిస్కౌంట్ రిసీవ్డ్ అని బయటికి కనబడుతున్నాయి. కానీ ఈరోజు బయటికి కనబడుతున్నాయా? కనిపించట్లేదు. గ్రూప్ లోపల కనబడుతున్నాయి. ఇది నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్స్. ఓకే, మీరు కాలేజ్ స్కూల్ అకౌంటింగ్ మీరే చేయాలి. ఇక్కడ ఏమొస్తాయి కాలేజ్ స్కూల్లో? కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్ వస్తాయి. ఇవి మీరు 4 గ్రూపులు మీరే క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ చూపిస్తాను మీకు, తర్వాత మీరే చేయండి. అవి 2 చేయాలి. గ్రూప్లోకి వెళ్ళి కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటారు. నెక్స్ట్ ఏముంది? కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూపులు చేసుకోవాలి. చేసుకొని ఈ గ్రూప్ అండర్లోనే మీరు రెంట్, శాలరీస్ ఇవన్నీ చేయాలి. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హాస్పిటల్ అకౌంట్లో కానీ, స్కూల్ అండ్ కాలేజ్ అకౌంట్స్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్?
Yeah. So ఉంది సార్. వీడియోస్. Yeah.